ప్రభునందు మా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అన్నటువంటి భాగాన్ని అనుసరించి మనము కొన్ని విషయాలను చూస్తూ ఉన్నాం. పోయిన యొక్క పాఠములో మనము మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని అపోస్తలుడు పౌలు పేతురు గారు చెప్పినట్లుగా అపోస్తల కార్యం 2:40 ప్రకారము ఈ తరము వారిని గురించి అనేటువంటి తరం. ఈ మాటను అనుసరించి ఇంకా కొన్ని తరములను గురించి మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి చదువుతాం. ఈరోజు కూడా ఒక తరాన్ని గురించి మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాం. ఏంటిది ఆ తరము అని అంటే, యేసుప్రభు వారే ఈ మాట చెప్పినాడు. యేసుప్రభు వారే చెప్పినటువంటి యొక్క తరాలు కొన్ని ఉన్నాయి. అట్లనే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన యొక్క తరాన్ని గురించి నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాం. ఏ తరములలో మనం ఉన్నాము, ఈ తరములలో ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి యొక్క సందర్భాన్ని మనం అనుసరించి ఈ చివరి దినాలలో ఆ విధంగా మనము ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తాం. ఆ రీతిగా మనకు ప్రభు సాయపడినట్లు మనము ఈ లేఖనాలను మనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ప్రత్యేకంగా ఈ యొక్క విషయం ఏంటంటే, ఆదికాండము 6వ అధ్యాయము 6:9 వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియులారా, నోవాహు యొక్క తరము ఏ విధంగా ఉన్నది, ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే, నోవాహు తరములో ఉన్నటువంటి రీతిగానే ఈ దినంలో కూడా మనం ఉన్నామని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సందర్భాలలో లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 27వ వచనం లేక 26-27, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే, నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో మనుష్య కుమారుడి దినములు అంటే మనం ఏ దినాలలో ఉన్నాం. అందుకని నోవాహు యొక్క తరాన్ని గురించి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. మా ప్రియులారా, నోవాహు యొక్క తరములో ఏ విధంగా ఉన్నారు అనంటే, ఇక్కడ లూకాసు వార్తలో మనకు చెప్పబడినట్టుగా నోవాహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుతూ ఉన్నారు. తింటున్నారు, తాగుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఎట్లా ఉన్నామో తిని తాగేటువంటి యొక్క తరము. కాబట్టి తరము ఇంకేమి తరము అని అంటారంటే, భయంకరమైన యొక్క తరం అని ఉంది. గమనించండి, నేను చదువుతున్న ఆదికాండం 6వ అధ్యాయంలో 8-9 వచనం చదివినట్టుగా, నోవాహు నీతిపరుడు తన తరము వారిలో. ఎట్లా ఉన్నారు ఆ తరములు అంటే, నేను చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అంట. ఎట్లాంటి తరం ఇది? ఎట్లాంటి తరము? విస్తరించినటువంటి జనులు, నరులు భూమి మీద విస్తరించినారు. అంతేకాకుండా కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, తర్వాత మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసి, కుమార్తెలు ఈ దినములో ఎక్కడ చూసినా కుమార్తెలు ఎక్కువ కనబడుతున్నారు, కుమారులు తక్కువ కనబడుతూ ఉన్నారు, మనకు తెలుసు. అందుకనే ఆడపిల్లలు చాలా మంది కనబడుతున్నారు, మగపిల్లలు తక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అందుకనే విస్తరించిన దినాలలో ఉన్నాం. అంతేకాదు, వివాహం ఎట్లాంటిదంటే, వారు తమకు మనసుకు నచ్చినటువంటి వివాహం. ఏ వివాహాలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో? వారికి మనసుకు నచ్చినటువంటి. నోవాహు దినముల్లో ఏ విధంగా ఉన్నారు అనంటే, ఈ భయంకరమైన ఇష్టానుసారమైనటువంటి వివాహాలు చేసుకుని జీవించే దినముల్లో ఉన్నారు. అంతేకాదు, 3వ వచనము ప్రకారం, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులైన. అక్రమ విషయంలో క్రమము లేకుండా జీవించే విషయాలు, క్రమము లేకుండా పెళ్ళిళ్ళు, క్రమము లేకుండా మరి జీవించేటువంటి దినాలలో ఉన్నాం, అక్రమ విషయంలో. అందుకనే బైబిల్ రాయబడి ఉంది,
అక్రమము విస్తరించే అనేకుల ప్రేమ చల్లారును అని చెప్పేసి. అక్రమము విస్తరించిన దినాలలో అక్రమ విషయములు నరమాతులు అంటే శరీరానుసారులు. ఈ దినములో ఎక్కడ చూసినా ఏ పరిస్థితి చూసినా సంఘాలలో కానీ ఏం కనబడుతుందంటే శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలము, దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని మందిరానికి వెళుతున్నాం, దేవుని సందులో జీవిస్తూ ఉన్నాము. కానీ శరీరానుసారులు, అవసరమైనప్పుడు శరీరాన్ని ఉపయోగించేటువంటి వారిగా ఉన్నటువంటి దినముల్లో ఉన్నాం. నరమాతులై ఉన్నారు. ఆయన వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినముల్లో నెఫీయులు వారు భూమి మీద, నెఫీయులు అంటే బలత్కారులు, అక్రమకారులు, బలత్కారులు. ఎక్కడ చూసినా సంఘాలలో మనకి ఏం కనబడుతుందంటే బలత్కారపు దినాలలో ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. అందుకనే భూమి మీద నుండి తర్వాత నుండి దేవుని కుమారు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కానీ వారి పూర్వం పేరు సూర్యుడు వీళ్ళే. అక్రమ దినాలు, నెఫీయులు దినాల్లో ఉన్నాం, శరీరానుసారులు. అంతేకాకుండా బలత్కారమైనటువంటి దినాముల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా బలత్కారాలు జరుగుతున్నటువంటి దినం. తరువాత 5వ వచనం, నర్ల చెడుతనము భూమి మీద గొప్పదని. చెడు దినములలో ఉన్నాం. వారు చెడు దినముల్లో ఉన్నటువంటి వారి హృదయములోని యొక్క తలంపుల్లో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డ దినాలలో ఉన్నాం, చెడ్డ తరములో ఉన్నాం, ఇష్టానుసారంగా జీవించే తరములో ఉన్నాం. యేసు ప్రభువారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా తానే మాట్లాడేటువంటి సత్యాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. గమనించండి ఏ విధంగా ఉంటున్నామో. 12వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 39వ వచనం, మత్తయి సువార్త 12:39. వ్యభిచారులైన చెడ్డతరము వారు, వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారి దినాల్లో ఉన్నాం. చెడ్డతరము, విన్నటువంటి తరం. ప్రియులారా, ఈ చిన్న మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఎట్లాంటి తరములో ఉన్నామనంటే బలత్కారం అంటే దినము, చెడ్డతనము. ఇక్కడే అంటాడు మన ప్రభువారు, వ్యభిచారులైన చెడ్డతరము వారంట. ఏ తరము వారు? వ్యభిచారులు. అందుకనే నోహావు దినములలో ఏ విధంగా ఉన్నది అంట భయంకరంగా ఉన్నటువంటి వినాలు. ఆ దినముల్లో నోహావు ఏ విధంగా ఉన్నాడు అనంటే చదువుతున్నటువంటి మాటను గమనించండి. 9వ వచనము, ఆదికాండము 6:9. నోహావు వంశాలిదే. నోహావు నీతిపరుడును తన తరములో నిందారహితుడు ఉన్నాడు. ఎట్లున్నాడు నోహావు? నిందారహితంగా ఉన్నాడు, నిరపరాధిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఈ లోకములో ఈ తరములో నోహావు యొక్క తరములలో ఉన్నట్టుగా నోహావులాగా మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. అందుకొరకనే 7వ అధ్యాయములో ఆదికాండము 7వ కూడా ఈ మాట రాయబడి ఉంది. యెహోవా ఈ తరము వారిలో నీవే నా యొక్క నీతిమంతుడవై ఉంట చూస్తిని. చూసినారా నోహావు ఏ విధంగా ఉన్నంటే నీతిపరుడుగా ఉన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయము 8వ వచనంలో అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ఉన్నాడు. భయంకర దినాలలో ఉన్నాము మా ప్రియులారా. నోహావు దినములో తరములో ఉన్నటువంటి ఉన్నాము. నోహావు దినములో ఉన్నటువంటి శరీరానుసారులు, వారి యొక్క ఇష్టానుసారంగా జీవించేటువంటి వారిగా ఉన్నారు. అంతేకాదు లూకాసు వార్తలో మన ప్రభు చెప్పినట్టుగా, దైవదాసుల ద్వారా చెప్పినట్టుగా 17వ అధ్యాయంలో, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 26 నుండి నోహావు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములో జరుగును. నోహావు ఓళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచుండ్రి. అంతలో జల ప్రళయము వచ్చి వారి అందరిని నాశనం చేసిన. అంటే తాను ప్రకటించినా కూడా విన్నటువంటి దినాలలో ఉంటున్నాం. ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పినా తిరుగుబాటు చేసే దినాలలో ఉన్నాం, వ్యతిరేకించేటువంటి దినాలలో ఉన్నాం. అందుకనే నోహావును తన కుటుంబమును ఏ విధంగా రక్షించుకున్నాడో, నోహావు యొక్క కాలములో నోహావు ఏ విధంగా తన ఓడను సిద్ధపరచుకుంటూ తన యొక్క ప్రజలకు ఆ కాలములో వారికి ఏ విధంగా దేవుడు వాక్యం అందించినాడో గమనించండి. అందుకనే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోహావు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎట్లాంటి దినాలు అవి? అవిధేయులు, విననటువంటి వారు
కాబట్టి వారికి ఏ విధంగా సువార్త ప్రకటించబడిందో ఈ దినాలలో కూడా మనం ఆ విధంగానే ఉన్నాం. కాబట్టి అవిధేయుల దినాల్లో ఉన్నాం, మూర్ఖపు దినాలలో ఉంటున్నాం, బలత్కారాల దినాల్లో ఉంటున్నాం, శరీరానుసారులుగా ఉన్న దినాల్లో ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తే అందుకని నోవాహును కూడా గేలి చేసినటువంటి వారంట. నోవాహును గేలి చేసినారు. అయినా కూడా నోవాహు తన తరం వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ వచ్చినాడు. మనందరికీ తెలుసు. అందుకని ఈ తరములో భయంకరమైనటువంటి తరములో ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలనంటే నోవాహు ఏ విధంగానైతే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కొరకు నమ్మకంగా తరం వారిలో జీవిస్తూ తన కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఓడ బైబిల్ ప్రకారంగా ఓడ ఏం చూపిస్తుందంటే విశ్వాసాన్ని చూపిస్తుంది. విశ్వాసాన్ని చూపిస్తుంది. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహుని గురించి ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందుకొరకనే దేవుని బిడ్డలుగా మన విశ్వాసం అనేటువంటి యొక్క ఓడను, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. నేను చదువుతున్నాను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గారి గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది నోవాహుని గురించి. అందుకనే నీవు నేను కూడా ఆ విధంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. 7వ వచనం 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. అందువల్లనే అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. నోవాహు ఏ విధంగానైతే ఆ తరము వారిలో జీవిస్తూ వచ్చినాడో ఈ తరము కూడా నోవాహు తరములాగా ఉన్నాం. మూర్ఖపు తరము, తిరుగుబాటు చేసే తరము, వ్యభిచారులైనటువంటి తరము, బలత్కారులకు తరము, దేవుని మాట విన్నటువంటి యొక్క ఆదినాలు ఎట్లున్నారో నోవాహు మాట వినలేదు. నోవాహు దేవుని మాట విన్నాడు. అది వరకు జరగని సంగతులను గురించి విన్నాడు. అప్పటికి జలప్రలయం, వర్షం రాలేదు. అయినా వర్షం రాకపోయినా కూడా వర్షం వస్తుంది అని చెప్పినటువంటి మాటను విని దేవుడు ఏమి చెప్పినాడో ఆ ప్రకారం తాను జీవిస్తూ, అంతేకాదు ఓడను అంటే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన విశ్వాసము ద్వారా తాను సిద్ధపరచుకుంటే ఓడలోనికి తనతో కూడా మరి 7గురిని రక్షించినాడు ఆ దినం నుండి జలప్రలయము నుంచి. ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలుగా ప్రభునామన మీ అందరికీ తెలియజేసినటువంటి మనం ఏంటంటే నేను కానీ మీరు కానీ ఈ నోవాహు యొక్క తరములో ఉన్నట్టున్నాం. నోవాహు ఏ విధంగా తన కొరకు ఓడను సిద్ధపరచుకొని విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించినాడో ఆ విధంగా ఉండాలి. లేదనుకొని నోవాహు యొక్క తరములాగా ఉన్నటువంటి మనము నోవాహులాగా ఉండకుండా ఆ తరము వారితో కలిసి మనం కూడా జీవిస్తే ఆ తరము వారు ఏ విధంగానైతే నీటిలో మునిగిపోయినారో రేపొచ్చే దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు పాత్రలమయ్యేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి కార్యారంభం కంటే కార్య అంతము మేలు. చివరి దినాలలో ఉన్నాం కాబట్టి నోవాహులాగా ఈ భయంకర తరములో నుంచి తప్పించబడి దేవుని కొరకు మనం సాక్ష్యంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, నీ పాదాల కొందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి పలింపచేయి. మీ కొరకు నోవాహులాగా ఈ తరములో నీ కొరకు సాక్ష్యంగా జీవించడం సహాయపడమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయమని తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు మా ప్రియులందరికీ మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.